సార్ నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు అధికారులు లేడీ డాన్ అరుణ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అరుణ ఫోన్లను తెరిచి వాటిలో ఉన్న సమాచారాన్ని వెలికి తీయడానికి పోలీసులు కసరత్తు ప్రారంభించారు. దీంతో నెల్లూరు జిల్లాలో కొందరు నేతలు అధికారులు టెన్షన్ పడిపోతున్నారు. అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆడియో వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఆ ఫోన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక అరుణను కస్టడీకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఫోన్లను తెరిపించి వాటిలోని సమాచారాన్ని వెలికితీయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, లేడీ డాన్ అరుణ ఎవరైతే ఉన్నారో ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిలో టెన్షన్ అయితే మొదలైనట్లుగా తెలుస్తోంది. మరి ఆ దిశగా పోలీసులు కూడా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ఫోన్ గుట్టుని విప్పేందుకు కూడా పోలీసులు కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? లహరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ నిడుగుంట అరుణ ఉన్నారో దిశ ఫౌండేషన్ చైర్మన్ అరుణ పేరుతో చలామణి అవుతూ ఆమె అనేక రకాలైనటువంటి అక్రమాలకు, అరాచకాలకు పాల్పడమే కాక అధికారులను సైతం అంటే ఆమె చెప్పు చేతుల్లో పెట్టుకుందని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ నాటి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో విజయరావు, ఆ విజయరావుతో సన్నిహితంగా మెలుగుతూ ఆయనతో పూర్తి స్థాయిలో ట్రిప్లకు కూడా వెళ్తూ ఆమె పూర్తి స్థాయిలో విజయరావుకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డిఎస్పీ స్థాయి కావచ్చు, ఎస్ఐ స్థాయి కావచ్చు, సిఐ స్థాయి కావచ్చు, ఎవరినైనా సరే బెదిరింపులకు గురి చేస్తూ వారి చేత పనులు చేయించుకోవడంతో పాటు అనేక అక్రమాలకు కూడా పాల్పడినట్లుగా ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే విజయరావుతో ఆమె కలిసి తిరిగినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఆయన లాస్ట్ లో ఆయన నెల్లూరు ఎస్పీగా ఉండి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయనతో సెల్ఫీలు దిగడం కావచ్చు, అంటే ఆయనపై ఈమె పూలు జల్లుతూ చేసినటువంటి హంగామా కావచ్చు, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇంకా చాలా మంది అధికారులు, అంటే డీజీపీ స్థాయి అధికారులు కావచ్చు, ఐజీ స్థాయి అధికారులు కావచ్చు, వారు కూడా ఈ దిశ ఫౌండేషన్ చైర్మన్ పేరుతో ఈమె పోయి సత్సంబంధాలు పెంచుకొని వారితో కూడా పూర్తి స్థాయిలో లావాదేవీలు, అంటే వారి ద్వారా కూడా కొన్ని అక్రమాలకు ఆ లావాదేవీలు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3 రోజుల క్రితం అయితే అరుణను ఒక కేసుపై అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు చేసినప్పటి నుంచి ఒక్కొక్కరిగా కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే పోలీసులు ఎప్పుడైతే అరుణకు సంబంధించిన బాధితులు ఎవరున్నా సరే బయటకు రావాలని, వారికి తగిన న్యాయం చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని పోలీసులు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తామంటూ కూడా మీడియా ఎదుట చెప్పడంతో అనేక మంది బాధితులు కూడా బయటకు వస్తున్నారు. అంటే ఈ బాధితులు బయటకు వచ్చే క్రమంలోనే అనేక కోణాలైనటువంటి అనేక అధికారులతో అంటే ఈమె ఏ అధికారిని ఉపయోగించుకుని ఏ పని చేస్తుంది, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి క్రమంలోనే నేడు తాజాగా ఈ ఫోన్లను ఆమెకు ఉన్నటువంటి 2 ఫోన్లు, 4 సిమ్ములు, ఈ 4 సిమ్ముల ద్వారా కూడా అంటే ఒక్కొక్క అధికారితో ఒక్కొక్క ఫోన్ నుంచి చాటింగ్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, అంటే వీడియో కాల్స్ కావచ్చు, వీడియోలు కావచ్చు, అన్నీ కూడా ఆ ఫోన్స్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫోన్స్ అన్నింటిని కూడా పోలీసులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే త్వరలోనే అరుణను కస్టడీకి కోరే అవకాశం ఉంది. అయితే అరుణను కస్టడీకి కోరిన సమయంలో ఈ ఫోన్లన్నింటినీ కూడా బయటకు తీసి ఆమె ద్వారానే మొత్తం కూడా ఆ డేటాలన్నింటినీ కూడా వెలుగు తీసే పరిస్థితి ఉంది. అయితే ఈ డేటా వెలుగు తీసే పరిస్థితి ఉందని తెలిసినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, అనేక మంది అధికారులు కావచ్చు, వీళ్ళందరిలో గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వీరందరితోనూ ఆమె సన్నిహిత సంబంధాలు గడపడం, ఆమె ప్రతి ఒక్కరితోనూ ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం ఆమెకు అదొక హాబీగా 5 ఏళ్ల పాటు సాగిందని చెప్పొచ్చు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోటోలు, ఈ వీడియోలు అనేది కూడా బయటపడితే చాలా మంది అధికారులు కావచ్చు, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో అంటే తమతో కూడా లావాదేవీలు జరిపిందా, లేదంటే రాజకీయంగా వారిని కూడా వాడుకుందా అనేది కానీ బయటకు వస్తే వారి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాక ప్రతి ఒక్కరు గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పొచ్చు. లహరి,
బాలరాజు, అయితే అరుణ ఫోన్ లో ఎవరెవరి ఫోటోలు వీడియోలు ఉన్నాయో అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అందరిలో. మరి అసలు ఆ లేడీ డాన్ అరుణ ఎవరైతే ఉన్నారో ఆమె వెనుక ఉన్న వైసీపీ పెద్దలు ఎవరు అనే ఆ దిశగా కూడా పోలీసులు ఆ ఫోన్ లో ఉన్న గుట్టును విప్పేందుకు కూడా ఆమెని కస్టడీకి కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఉన్న వారిలో ఎవరైనా బయటకు వచ్చారా? లహరి, పోలీసులు అయితే వీటన్నిటిని కూడా గోప్యంగా ఆ విచారణ అయితే సాగిస్తున్నారు. అయితే గోప్యమైనటువంటి విచారణ జరిపిస్తున్నటువంటి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈమెకు అంటే ఒకరు అనే దానికంటే చాలా మందే ఈమెకి సపోర్ట్ చేశారని చెప్పవచ్చు. అందులో ప్రప్రథమైనటువంటి నాయకులు కూడా ఉన్నప్పటికీ అయితే ఎక్కువ శాతం సపోర్ట్ చేసిన వారిలో ఎక్కువ శాతం మంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తున్నప్పటికీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఆమె సంబంధాల కంటే ఆమె యాంటీ సంబంధాలే ఎక్కువ ఉన్నాయంటూ కూడా మరికొందరు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా గతంలో ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈమె ఎక్కువ శాతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, ఇటు సూలూరుపేట, ఈ 3 నియోజకవర్గాల్లోనే అత్యధిక శాతంగా ఈమె ప్రాబల్యాన్ని చూపించుకుంటూ అక్కడే దందాలు కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సూలూరుపేట గూడూరు నియోజకవర్గంలో కూడా కొన్ని రోజుల పాటు కొన్ని కార్యక్రమాలకు కూడా పాల్పడినట్లుగా ఇటీవల పోలీసులు చెప్పుకొని వస్తున్నటువంటి అంశాలతో అయితే తెలుస్తున్నాయి. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు ఎవరు అనేది మాత్రం ఇప్పటికైతే పూర్తి స్పష్టత అయితే రాలేదు. అయితే ఇప్పుడు ఈ ఫోన్లన్నీ కూడా బయటకు వచ్చి ఇవన్నీ కూడా బయటకు వచ్చిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈమెకి అండగా ఉన్నటువంటి నాయకుడు ఎవరనేది బట్టబయలు కావాల్సి ఉంది. అయితే మరి అరుణ్కి సంబంధించిన 2 ఖరీదైన మొబైల్ ఫోన్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఓన్లీ 2 ఫోన్లేనా, ఇంకేమైనా ఫోన్స్ ఆమె దగ్గర ఉన్నాయా అనే దిశగా ఏమైనా పోలీసులు విచారణ చేశారా? లహరి, ప్రతి ఒక్కటి కూడా పోలీసులు అత్యంత గోప్యంగా అయితే విచారణ సాగిస్తున్నారు. అయితే 4 ఫోన్లు ఉన్నట్లుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్ముల నుంచి కాల్ చేయడం, అంటే సాధారణ మా వ్యక్తులకైతే ఒక ఫోన్ నుంచి, ఓ స్థాయి అధికారులకైతే మరో ఫోన్ నుంచి, ఇలా అనేక ఫోన్ల నుంచి అనేక నంబర్ల నుంచి ఈ అరుణ ఫోన్లు మాట్లాడినట్టుగా కూడా చాలా మంది చెప్పుకొని వస్తున్నారు. అయితే 4 నంబర్లకు సంబంధించినటువంటి 2 ఫోన్లు మాత్రం ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఏమన్నా ఉన్నాయా అరుణకు సంబంధించినటువంటి పూర్తి అనేది కూడా తెలియరావాల్సి ఉంది. అలానే శ్రీకాంత్తో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమైనా ఫోన్లు వినియోగించా, అది కూడా పూర్తి స్థాయిలో వెలుగులో తీసుకుని వస్తున్నారు. అంటే శ్రీకాంత్తో కలిసినప్పటి నుంచి శ్రీకాంత్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఈమె సత్సంబంధాలు గడపడం, వాళ్ళతో ఎక్కువ శాతం బెదిరింపులకు దిగడం, అంటే శ్రీకాంత్ బెయిల్ విషయం కావచ్చు, అన్నిట్లో కూడా కొందరిని బెదిరించినట్లుగా కూడా ఇప్పటికే కొంతమంది వచ్చి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై కూడా పోలీసులు గోప్యంగానే, అంటే అరుణ శ్రీకాంత్లకు సంబంధించినటువంటి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చాలా గోప్యంగా అయితే విచారణ అయితే సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరుణకు సంబంధించినటువంటి మరిన్ని విషయాల కోసం కూడా పూర్తి స్థాయిలో గోప్యంగా అత్యంత క్లుప్తంగా నివేదిక ఇచ్చేందుకు పోలీసుల విచారణ అయితే ముమ్మరంగా సాగిస్తున్నారని చెప్పవచ్చు. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.